శనార్థులు 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 సుజాత వచ్చింది. జోర్దార్ వార్తలు పట్టుకొచ్చింది. పెద్ద వార్తలు అయ్యిండ్రే అన్నలు. చిన్నగా ఎక్కలేదు షీపులిక్కర్ రిమ్మ. అధికార పార్టీకి చూపిస్తారట బొమ్మ. గౌడన్నలను గెంటేసిన దొరవారు. ఊరు కాదు నీ అయ్య జాగిరు. జాతి జనోద్ధారకుడైండు మోడీ. ఇంటామెతోటి ఎప్పుడు కడతావు సారు జోడి. దొండర్రల ఇంటి మీద ఈ నాయకుడి కన్ను కట్టించేదాకా కదలనని దిగచ్చిండు మిన్ను. పిచ్చపాయన పైసల కాశపడ్డ ఊలేగాడు. చిల్లరతోని చెక్కేసిన లుచ్చగాడు. చీపు లిక్కర్ తాగితే చీ యాక్టు అనేటట్టుండును. ఎంసీ తాగితే ఏం పర్వాలేదనిపించును. బ్లెండర్ స్పైన్ తాగితే చాలా స్మూత్ నుండును. తాగిన కొద్ది గంటల్లో కిక్కెక్కును. బ్లాక్ డాగ్ తాగితే బేవ్ అనే బేవులొచ్చును. జానీ వాకర్ తాగినోడు ధన్యుడు సుమతి. ఏంది అట్లా చూస్తారు? మీకు తెలియదా? ఇప్పుడు బ్రాండీ విస్కీ బ్రాండ్ల మీదనే పెద్ద చర్చ నడుస్తున్నది. శివరాత్రి నాడు సీఎం కేసీఆర్ సార్ షీప్ లిక్కర్ పోసిండు కదా కాంగ్రెస్ పార్టీలకు. ఇక అది తలకాయ కొట్టినంత పనైంది చేయి గుర్తు లీడర్లకు. ఎంబడే పొద్దుగాల ఏం తినకుండా గాంధీ భవన్కు చేరిండ్రు. కడుపులున్న కోపం అంతెల్లగక్కిండ్రు. ఇక ఉత్తమ్ సార్ కాన్నుంచి నుండ్రి. ఈరోజు కేసీఆర్ కుటుంబం ఒక బందిపోట్ల ముఠాలా తయారైపోయి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఎవడబ్బసమని నువ్వు పోయి ఆడ నీ మొక్కులు తీర్చుకోవడానికి అర్పిస్తున్నారు. అసలు ఆంధ్రులకి సంచులు మోస్తుంది, దోచిపెడుతుంది నువ్వు. ఓరి కథగాల కదనే ఉత్తమన్న. కేసీఆర్ సార్ ఏమన్నాడు, మీరేమంటున్నారు? అదే షీప్ లిక్కర్ ముచ్చట్లు చెప్తావు అనుకుంటే ఇంకేదో ముంగటేసుకుంటివి. లిక్కర్ సంగతి ఏది చీపు, ఏది కాస్ట్లీ, ఏది ఎప్పుడు తాగాలని మరి మీరే సమర్థులు. దానికి సన్నాసులు మేమా మీరా? లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. వరు ఎంత మాట అంటివే ఉత్తమన్న. కాస్ట్లీ లిక్కరే పంచినవని చెప్పక షీపు లిక్కర్ అన్నంత మాత్రాన లుచ్చ మాటలు అంటారానే? అయ్యో మొత్తం నువ్వే మాట్లాడతావా? అటు అవతల కూర్చున్న వాళ్ళకి ఇయ్య రాదు. చిన్నగా కానీ హనుమంతన్న మా మీద ఎందుకురా బాబు? అరే సారేదో దేవునికి మొక్కుకొని వస్తే లొల్లి చేస్తున్నారని కోపం చేసిండు గంతి. నువ్వు లోపల ఏం అడిగినావో మాకైతే తెలియదు. నువ్వు దేశం గురించి అడిగినావా లేకుంటే నీ మనమని పిల్లల గురించి అడిగినా మాకేం తెలుస్తాయి? దేవుడు చెప్తాడా? ఓ అయ్యో, నువ్వు దేవుణ్ణి కూడా పంచాదులకు గుంజుతున్నావు కదా. ఒక డిక్టేటర్ రాజ్యం అయిందా కేసీఆర్? నువ్వు మాటలు చాలా బాగా మాట్లాడుతూ మాకు కూడా వరుస వస్తుంది, కానీ మాది నేషనల్ పార్టీ. నీ లెక్క మాలాగా లాభపడి కాళ్ళు మొక్కి నీళ్లు నెత్తి మీద వేసుకుంటా అని సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తీసుకొచ్చి ఆఖరికి మేము పనికిరాము బాబు, మా పార్టీని తిడతావు. ఇక సాల్ దియ్యే పక్కపొంటి జానారెడ్డి సార్ కావాలింతలు వస్తున్నాయి. ఇలా ముచ్చట్లు ఇట్లున్నాయా? ఇక డీకేఆర్ నక్కేదో మాట్లాడిందట, ఇందాం పటుండ్రి. కొంచెమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒళ్ళు కళ్ళు నోరు మూడు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇది ఎవనబ్బా జాగిరిగా తెలంగాణని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం వచ్చినట్టు అంటే పడడానికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే నువ్వు ఆ కుర్చీని ఏనాడైనా నీ జీవితంలోనైనా ఊహించుకున్నటువంటి వాడివా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కదా, చెప్పురాసి కూడా అయ్యేవాడివి కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అబ్బర నాయనో, కాంగ్రెస్ వాళ్ళకు కాక బాగానే తలిగింది పోండ్రి. ఇక ఎర్రన్న కూడా ఏం తక్కువ చేయలే. మీకు మీసాలు లేకపోయినా బంగారు మీసాలు తీసుకెళ్ళి ఇంకో దేవుడికి ప్రజెంట్ చేసినావు. నీ అబ్బ సొత్తు నీ సొత్తు అయితే ఇస్తే మాకేం అభ్యంతరం లే. తెలంగాణ ద్రోహులతోటి క్యాబినెట్లో కూర్చొని కులికేటువంటి కేసీఆర్ గురిగంచి సామెతలాగా మీరున్నారు. ఇలా పంచాదేందో గాని పబ్లిక్ షీప్ లిక్కర్ వంచుతాడని సీఎం సార్ అనుడు. అది ఏం లిక్కరో నీకు తెలవాలని అనుడు చూస్తుంటే ఏమనిపిస్తున్నదిలా? లీడర్లు ఇట్లా తిట్టుకుంటున్నారు కానీ మేము షీప్ లిక్కర్ తాగేటోళ్ళం అని పబ్లిక్ ఇవ్వాలన్నా నోరెత్తుతున్నారా? అంటే రేషన్ లేని పబ్లిక్కేనన్నట్టు. అందుకే లీడర్లు అట్లున్నారు. కొట్టుకోండ్రి సార్లు, మంచిగా కొట్టుకోండ్రి. జనం ఇలువ పోయినా కొద్ది మీ ఇలువ పెరుగుతుంది. ఆడోళ్ళ గురించి ఆడోళ్ళు పొగిడుడు కాదు, ఆడోళ్ళ గురించి మొగోళ్ళు పొగిడినప్పుడే కదా ఆడి జన్మకు అర్థం. వాహ్వా వాహ్వా, ఏమన్నా చెప్పినా ఏందో నాకు అన్ని గట్లా వచ్చేస్తుంటాయి అంతే. కమ్యూనిస్టు, సోషలిస్టు, సెక్యులరిస్టు గిట్లా ఎన్ని ఇష్టులున్నా దునియాల ఇగో ఈ సార్ను మించిన ఫెమినిస్టు ఇంకొకరు లేరని ఇష్టంగా చెప్పుకుంటున్నా. ఆ కరడు గట్టిన శ్రీ జనోద్ధారకులు కూడా ఈ సార్ ముంగట
పెండ్లానికి దూరం ఉండే మనిషికి ఆడోళ్ళ గొప్పతనం గురించి ఏమెరక అనుకుంటారు మోడీ సార్ను చూసి గాని సార్కు తెలిసినంత గొప్పగా ఆడోళ్ళ గురించి దునియాలనే ఎవరికి తెలియదు పోన్రి. శివరాత్రి నాడు సార్ చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆదిశక్తి రూపంలో బయటకు వచ్చిందంటే నమ్ముండ్రి. The role of women is central. Nari to Narayani. The union of Shiva and Parvati, a message of oneness. ఆడోళ్ళంటే ఎన్నో మూలకుండేటోళ్ళు కాదు, వాళ్ళ చుట్టే ప్రపంచం ఉన్నది. ఆడమే లేనిది మోక్షమే లేదు. శివపార్వతులు శరిసగం కలిసి ఉండు దాన్నే తెలియజేస్తున్నదని చెప్తున్నాడు మోడీ సారు. ఆడోళ్ళ గొప్పతనం గురించి గింత గొప్పగా చెప్పిన ఒక్క ప్రధాని సారని ఉన్నాడా దునియా దేశాలల్లా? అంతేకాదు లో ఎంత కానోళ్ళైనా ఎంత పగోళ్ళైనా ఎట్లా కలిసి ఉండాలనో కూడా చెప్తున్నాడు. ఇక ఒక్కొక్క ముక్కకు తెలుగులో అర్థం చెప్తాం ఈనుండ్రి. Around the neck of Lord Shiva, there is a snake. The Vahan of Lord Ganesh is the mouse. They live together. శివుని మెడల పాముంటది, తొడ మీద కూస్తున్న కొడుకు వినాయకునికి వాహనంగా ఎలుకుంటది. పాము ఎలుక పగజీవులైనా గాని కలిసే ఉంటాయి. The Vahan of Kartikeya is the peacock. They live together. అట్లనే కుమారస్వామి నెమలి మీద ఉంటాడు గాని తండ్రి తలకాయకున్న పాము అస్సలే ఏమన్నది, మంచిగా కలిసి ఉంటాయి. The family of Lord Shiva is diverse, yet the spirit of harmony and unity is vibrant. అగో మొత్తానికి శివుడు పార్వతి కుటుంబాన్ని చూస్తే ఎన్ని పగలున్నా ఎన్ని కోపాలున్నా కలిసిండు ఎట్లనో చెప్తున్నాయి అని మోడీ సార్ చెప్తుంటే మీటింగ్కి వచ్చిన ఆడోళ్ళు మొగోళ్ళు సంబురంగా మస్తు సప్పట్లు కొట్టిండ్రు. మరి కరెక్టే, తల్లి లేనిది మనం ఎక్కడి నుంచి వస్తాం, పెండ్లాం లేనిది ఇంకో తరాన్ని పుట్టించే తల్లి ఎక్కడి నుంచి వస్తుంది. గింత గొప్పగా చెప్పినందుకు దునియాలున్న ఆడోళ్ళందరి తరపున నీకు దండాలు చెప్తున్నాం మోడీ సారు. నువ్వు తల్లిని ఎట్లాగూ చూసుకుంటావు గాని నీ మీదనే ధ్యాస పెట్టుకొని బతుకుతున్న మీ ఇంటామని జర్రంతా ఇంటికి తెచ్చుకోరాదుండ్రి సారు. శివుడు పార్వతికి సగం శరీరం ఇచ్చినట్టు కాకుండా నువ్వు ఉండే ఇంట్లో మూలకింత జాగా చూపెడితే కాదంటదా జశోదాబెన్ మేడం? నారీతోనే నారాయణ అంటున్నావు సారు, నువ్వేమో నారి నిడిచి బతకబడుతీవి. మీ ఇంటామే నార చీరలు కట్టుకొని నలుగురికి కనబడకుండా బతుకుతా అంటే నువ్వేమో తీరొక్క కోట్లు తొడిగి దేశాలు తిరుక్కుంటా కోట్లలో బతుకుతుంటివి. గింత ఆలోచన చేసినవి గీంత తెలియదని కాదు గాని జశోదాబెన్ మేడం గురించి జర్రంత ఆలోచన చేయిసారు అని కోరుకుంటున్నారు దేశంలో ఉన్న పార్వతీ భక్తులంతా. దావకాన్ల వాడి పడేసిన సూదులతోటి బట్టలు కుట్టుకునే బద్మాషోడ, ముంతల మురికి నీళ్లు పట్టుకొని తీర్థంలో తాగే తింగర్ సన్నాసి, షాయల షాపత్తకు బదులు సర్పేసుకొని తాగే సోమరిపోత, శవాల మీద పేలాలు ఏరుకొని వచ్చి ప్లేట్లు వేసుకొని తినే పీనాషోడ, గుళ్ళె చెప్పులు ఎత్తుకొని వచ్చి సెకండ్ హ్యాండ్లో ఎర్రగడ్డలు అమ్మే ఏ ప్రాషోడ, కుక్క బిస్కెట్లను మంచి నీళ్ళల్లో ముంచుకో తిని ఎట్లనో అట్లా తినే నష్టపోడ. అబ్బాబ్బాబ్బా, ఇట్లా ఎన్నైనా తిట్టాలనిపిస్తుంది ఇక్కడ ఒకరిని చూసినాక. వాడెంత దరిద్రుడో ఈ వార్త చూస్తే మీకే సమస్య అవుతుంది. కొత్త కొత్త తిట్లు ఏరుకోరు మరీ తిడతారు ఖచ్చితంగా. అసలుకే ఆకులు నాకేటోడు అంటే వాని మూతులు నాకే దొంగ బట్టే వాసిగాన్లు బాగానే తయారైన హైదరాబాద్లో. ఇగో ఈ 2000 నోటు చూపెట్టుకుంటున్న తాతను చూస్తున్నారా? రోడ్డు మీద బుచ్చం అడుక్కొని బతుకుతాడు ఈ తాత. అడుక్కునేటోనికి 2000 నోటు ఇస్తే సంబరంగా ఉండాలి కానీ ఇట్లా ఏడుపు ముఖం పెట్టిండేంది అని అనిపిస్తున్నది కదా. ఈ తాత గోస చెప్తే మనకు కూడా ఏడుపే వస్తుంది. కృష్ణానగర్ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర అడుక్కుంటా అంటే టక్కు గిక్కేసుకొని కూడా వచ్చిండట. 50 రూపాయలు బుచ్చమేద్దాం అనుకుంటున్నా గానీ 2000 నోటే ఉన్నదే తాత, చిల్లరున్నాయానే అని అన్నాడట. ఇక అడుక్కునేటోళ్ళకి ఎట్లుంటదుల్లా? అబ్బా 50 మందిని అడిగితే వచ్చే పైసలు ఒక్కల దగ్గరనే వస్తున్నాయి అంటే ఆ ఆంజనేయ స్వామి ఈ మనిషి రూపంలో వచ్చిండని మొక్కుకొని రోజుల కమానంగా అడుక్కున్న చిల్లరంతా తీసిచ్చిండట. వాడు కాళ్ళు మొక్కితే కలకాలం పిల్ల పాపలతోని సల్లగా బతుకుమని ఆశీర్వాదం కూడా ఇచ్చిండట. తీరా వాడు పోయినాక చూసుకుంటే వాడిచ్చిన 2000 నోటు నకిలీదని గుర్తుపట్టిండట. లబో దిబో అని మొత్తుకుంటే దొంగగాడు దొరుకుతాడా? వాని కండ్లల్లా బుచ్చపోల్లా ఈసి ఎన్ని తిట్లు తిట్టినా తక్కువనే. వాని పాపం కళ్ళల్లా కంప. అంతగానం పైసలు లేకపోతే అడుకొచ్చిన పైసల్లా బుచ్చం అడిగి తీయకపోవునా? అంతగానం బువ్వలేక అడుక్కునుడు సిగ్గనిపిస్తే ఆ తాతను బతిలాడితే గుడికాడ కూర్చొని కొబ్బరి చిప్పలన్నీ అడిగి పెట్టకపోవునా? దొరలెక్కచ్చి దొంగ నోటిచ్చి అసలు చిల్లర తీసుకుపోతాడా? రే నువ్వెక్కడున్నావో గాని దొంగ వాడతావు. అవి నీ లెక్క ఒకళ్ళని ముంచి తెచ్చిన పైసలు కావురా, ఆత్మ గౌరవాన్ని సంపుకొని అడుక్కున్న పైసలు. నాశనం అయిపోతావురా బట్టెవాజ్గా అని తిట్టలేక ఏడుస్తున్నాడు. కానీ చూసినారులా మోడీ సార్ తెచ్చిన కొత్త నోట్లు ఎసోంటి పనులు లేపిస్తున్నాయో. మీరు కూడా 1కి 2 మలకల చూసుకోండి మీ దగ్గర ఉన్న కొత్త నోట్లను.
పరుగు పరుగునొచ్చినారు అమెరికాలో వాలినారు వలసొచ్చినదే మరిషి వతందారులైనారు ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట వాళ్ళు ఎదురుంగానే కూసుంటారు జిల్లేడమ్మ జిట్ట అయ్యోనివా నువ్వు అవ్వోనివా అమెరికాకు నువ్వు పాలోనివా అని దునియా పబ్లిక్ మీద పాడుకుంటున్నారట అమెరికోళ్ళు. పాడిట వాడిండ్రు ఎల్లగొట్టిండ్రు పొట్ట తిప్పలకు అనుకోవచ్చు కానీ నెరిగి పానాలు తీసుడేందుల్లా ఈ ట్రంప్ అయ్య జయవచ్చి ఇంకెన్ని కథలు చూడాల్సి వస్తుందో ఏమో పోండ్రి. అయ్యయ్యయ్యో ఎంత పని అయిపోయాను. ఈ అయ్యవ్వలకు ఏడ్చి కళ్ళల్లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. పాపం చేతికచ్చిన కొడుకు కొండంత ధైర్యంగా ఉండేది. అమెరికాలో కొలువు చేస్తున్నాడు, ఇక మా కష్టం తెల్లారింది అని అనుకునే లోపే నిండు చీకట్లు కమ్ముకున్నాయి కూచిబొట్ల శ్రీనివాస్ అన్న ఇంట్లో. మా దేశం ఎందుకు వచ్చిర్రని అమెరికాలో లంగగాడు గాల్చే వరకు చచ్చిపోయిండు హైదరాబాద్కి వెళ్ళిపోయిన సీనన్న. ఇక వరంగల్ మాదసాన్ అలోకన్న సావు బతుకుల నడుమ దావకాన్ల పడ్డాడు బుల్లెట్ దెబ్బలకు. పాపం అయ్యవలి ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి అమెరికా దాకా పంపితే ఇప్పుడు పానాలే పోతున్నాయి సుడూరి. ఆ కాల్చినోడు నాశనంగాను కడుమోళ్ళకు కూడా ఏమన్నా కాగలనని వాళ్ళని మన దేశం పిలిపించుకుంటున్నాని ఏడుస్తున్నాడు సీనన్నోళ్ళ నాయన. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఈ తల్లిదండ్రుల గోస అయితే తీరేది కాదు. నెరీ ట్రంప్ వచ్చిన కాడి నుంచి అమెరికాలో ఉన్న అడ్డగాడుదులు ఎగిడ్చిన భూతాలే అయి మంది మీద పడి సంపవచ్చే. మొన్నటికి మొన్న వంశీ అనే పిల్లగాడు అది వరకు ఏండ్ల కొద్ది మనోళ్ళని అమెరికోలు సంపుతనే ఉండే. ఏదో వంక పెట్టుకొని లొల్లి పెట్టుకునుడు తిరగబడితే బతుకచ్చినోనివి ఇంత నీలుగుతావారా అని తుపాకులతోటి కాల్చి సంపుడు చేస్తున్నారు అమెరికాలో ఉన్న కొందరు అవులాగాన్లు. అటు రేపో మాపో 30 లక్షల మందిని మెడల్ పట్టి ఇండియాకు నూకేస్తారనే వార్తలు రానే వచ్చే. మరి అంతగానం అమెరికోళ్ళ నౌకర్లు గుంజుకొని మన వాళ్ళు ఎనికేసుకున్న పైసలు ఎన్నో గాని మనల్ని మనం అనుకుందాము. చట్టాలు పోలీసులు వీసాలు పద్ధతులు తెలివి పైసలు ఎవరన్నా కాపాడినా సీనన్నను? పానమే పోయినాక పైసలు ఉంటేంది లేకపోతేంది. సచ్చినాక సర్కారు ఇచ్చేటి ఏమన్నా కొడుకుని తెచ్చిస్తాయా? ఓ ఊరు దొరోడు ఇంకో ఊళ్ళే జీతగాడనే ముచ్చట ఉన్నదేనా? ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో ఏం తక్కువ అనిపిస్తలేదా? అమెరికా ఏంది వాని బిసాదేంది? పరాయని ఇంట్లో పరమాన్నం దొరుకుతుందని ఊరిలు తెచ్చుకున్నాడు కంటే ఉన్నూరులుండి ఇంత తొక్కేసుకొని తినుడే నయం అని విమానంలో బట్ట చుట్టిన శవాలు వచ్చినప్పుడే ఎరుకైతున్నది మనోళ్లకు. అంటే మొత్తానికే బయటి దేశాలు పోవద్దని కాదు, బతుక్కే భరోసా లేని కాడికి పోయి బాధపడు ఎందుకని అంతే. ఇండియాలుంటే బతుక్కు గ్యారంటీ ఉంటుందా? ఒకరిద్దరు జీవిడిస్తే అమెరికాలో ఉన్న వాళ్ళంతా ఆగమైనట్టు అట్లా చెప్పుడు ఎందుకు అని అనేటోళ్ళు కూడా ఉంటారు. లక్షల మందిలో ఒక్కరిద్దరు కావచ్చు కానీ మీ కుటుంబానికి మీరు ఒక్కలే అన్నది మరి వద్ద అంటున్నాం. అమ్మ పొత్తిళ్లల్లున్న కమ్మదనం BMW పోర్షే కార్ సీట్లల్లో ఉండదని చెప్తున్నాం. మీరేదో బయటి దేశంలో బగ్గ సంపాదిస్తున్నారని కళ్ళమంట కాదు, దేశాన్ని ఉద్ధరిస్తారన్న ఆకాంక్ష కాదు, ఏదో మనోళ్ళు కదా అని చెప్పబుద్దే చెప్తున్నాం గంతే. వార్తలు చూద్దామా? అవ్వా ఇన్నారుల చిత్రము వినాయకుడు నాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయరి అని సీదా కైలాసంకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎరికేనా? ఏ ఊకని కైత్కాలు ఆయనకే బొచ్చడు గుళ్ళున్నాయి, మళ్ళీ సీఎం సార్ కట్టించే డబుల్ బెడ్రూమ్ ఆయనకెందుకో అని నమ్ముతలేరు కదా మీరు? నాకు ఎరికే. దరఖాస్తే కాదు, ఇండ్లు కట్టే జాగలకు పోయి పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టి మరి అదే జాగలా నాకు ఇల్లే కట్టిస్తారో గుడే కట్టిస్తారో అని బాగా చెప్తా బండ మీద కూర్చున్నాడు. ఇగో కావాలంటే మీరే చూడురి. వినాయక చవితి నాడొచ్చే విఘ్నేశ్వర స్వామి శివరాత్రి పండుగకే వచ్చిండు జగిత్యాల జిల్లా తిప్పన్నపేటల. కేసీఆర్ సార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వెనకబడతాను అనుకున్నాడో ఏమో, ఏ మూషిక వాహనం తీసుకొచ్చి దించిపోయిందో తెల్లారే వరకు విగ్రహం అయి వెలిసిండు ఊరవతలున్న డబుల్ బెడ్రూమ్లు కట్టించే జాగల. మరి మీదికొచ్చే పుణ్యాత్ములతో నాడ జాగ సరిపోనట్టున్నది. ఏం చేస్తాడు? అసలే భక్తి ఎక్కువ ఉన్న సీఎం సారు నన్నే వద్దంటాడా అనుకొని సైలెంట్ గా భూమి మీదకి వచ్చిండు వినాయకుడు. విఘ్నాలు రాకుండా చూసే సామి, కొత్త సామి. ఇక పబ్లిక్ ఊకుంటారా? ఊరంతా కలిసి గుంపు కూడరేంది, కొబ్బరికాయలు కొట్టరేంది, కుంకుమ పసుపు పోయరేంది, గడ్డపారలు గుత్పలు పట్టుకొని వచ్చి పొక్కలు తీసుడు అయితేనే ఉన్నది. పందిరేసి గుడి కట్టేదందుకు రేవు చేస్తూనే ఉన్నారు. దేవుని మీద భక్తి ఎక్కువ ఉన్న తిప్పన్నపేట పబ్లిక్ ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఎప్పటి నుంచో ఊళ్ళో ఇండ్లు లేకుంటున్న మాకే జాగా సరిపోతలేదంటే రాత్రికి రాత్రి వచ్చిన వినాయకునికి ఇంత జాగా తీసుడేందని కొంతమంది అడ్డం తిరిగిండ్రు. ఓర్ని పాడుగాను దేవుడు చేయబట్టి గుడి కడితే జాగ మొత్తం గుడికే పోతుంది, మాకిండ్లు లేకుండా అవుతుందని వాళ్ళు లొల్లి చేస్తున్నారు. అటు ఆఫీసర్లు కూడా ఈ జాగ పేదోళ్ళకే గాని దేవునికి కాదని చెప్పిండ్రట. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు RI సార్ కానీ VRO సార్ కానీ వారు వచ్చి మరి ఏం చెప్పారు కదా అంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అలర్ట్ అయిపోయింది, ఈ ల్యాండ్ ఇక్కడ షెడ్ కానీ అటువంటిది ఇటువంటిది వేయడానికి కానీ వీలు లేదు అని మాట్లాడారు.
పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఏరియాను పరిశీలించి వెళ్ళారు. ఇన్నరా పంచాయతీ ఎట్లా ముడిపడ్డదో. ఇక పాతిన గుంజలు తీసిండ్రు, పంచాయతీలో మాట్లాడుకోవాలని నిర్ణయాలు చేసుకున్నారు. ఇంత లొల్లి పుట్టించిన విఘ్నేశ్వర స్వామి మాత్రం మౌనంగా కూర్చొనున్నాడు. కానీ స్వామి, నీకు పెద్ద పెద్ద గుట్టలున్నాయి, జాగాలున్నాయి, అవన్నీ ఇడిచిపెట్టి పేదోళ్ళ బెడ్రూమ్లకు ఇచ్చిన జాగాలనే వెళ్ళాలని అని అడుగుతున్నారు తిప్పన్నపేటలో ఇండ్లు లేని పబ్లిక్. అయినా కేసీఆర్ సార్కు చెప్తే ఈ జాగను దేవునికిచ్చి ఇంకో జాగను కొని వీళ్ళకి ఇయ్యడా? మనం అనుకుంటున్నాం గాని ఈ పంచాయతీ దెంపాలంటే ఇంత అదాటిని నిలిచిన బొజ్జ గణపయ్యకే సాధ్యం కావాలి. స్వామి, నువ్వే న్యాయం చెయ్యి, నీ పేరు మీద కొట్టుకునేటట్టు చేయకు. ఊరన్న తాన ఎవలో ఒకరు ఉంటారన్నట్టు మహిళా సర్పంచ్ ఉన్న తాన అవే భర్త ఒకడు ఉంటాడు చెల్లించేటందుకు. అంతేనా కాదా? అగో గట్లనే యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లిలా సర్పంచ్ మొగడనే కొత్త దొరెల్చిండట. ఎల్సుడే కాదు, సర్పంచ్ మొగని హోదాలా చాలా మహిమలు చూపిస్తున్నాడట. మరి మనం కూడా చూసొద్దామా దొరగారి మహిమలు ఎట్లున్నాయో? మొన్ననే కాదు 104 శాటిలైట్లను మొగుల మీదకి పంపి తురుంకాండ్లయింది మనం. ఇసోంటి రోజుల్లో కూడా కులం పేరుతోటి ఎలేసి ఎల్లగొట్టే పాత రోజులు మళ్ళా పురుడు పోసుకుంటున్నాయి. ఊర్లో బెల్ట్ దుఃఖనం పెట్టొద్దు, మా కడుపు కొట్టొద్దని బెల్ట్ షాప్ కర్రాసు వాడుతుంటే గౌడన్నలంతా ఒక్కటై తహసీల్దార్కు కంప్లైంట్ పెట్టిర్రట. గంతే. ఆహా, ఊరి సర్పంచ్ మొగున్నే ఎదిరిచ్చేంత మొగోళ్ళైన రారాబాయ్ అని మొగుల మీదకేంచి వచ్చిన ఓ మోతేవారి సర్పంచ్ మొగుడు నాగిరెడ్డి అనేటాయనే ఊర్లున్న గౌడ కుటుంబాలన్నింటినీ ఎలేస్తున్నామని పెదరాయుడు లెవెల్ల తీర్పు చెప్పిండట. ఆసాములు ఎవ్వలు వాళ్ళ చేన్లల్లో తాళ్ళెక్కనియొద్దు, ఎవ్వలు కూడా సుక్క నీళ్ల బొట్టియొద్దు, పాలు పోయొద్దు, పనులకు పోవద్దు, మాట ముచ్చట మాట్లాడొద్దని షాటింపేసి చెప్పించిండు సర్పంచ్ అమ్మ మొగుడు. ఇగో ఈడ చూడుండ్రి. పాలు వేయద్దు, గౌలకు నీళ్ళ బిడ్డలు నీళ్ళు వేయద్దు, నాగిరెడ్డి దొర నీళ్లు పట్టనియొద్దని చెప్తున్నాడు నీళ్ల కాడుండే మనిషికి. ఎందుకు సర్పంచ్ వద్దాను, ఎందుకు వద్దానా గౌలలో పోయొద్దు అన్నాడు. మరి మేము ఏందాక బతకాలి? ఇక సర్పంచ్ అడగాలి మీరు అందరు కలిసి. సర్పంచ్ చెప్పిన మీకు? సర్పంచ్ అదంతా వాళ్ళకే ఇరుక. మరి కాదా, నాగిరెడ్డి దొరవారంటే దొరవారేనట. కాటేపల్లిని కడుపులుండగానే పట్టా చేసుకొని పుట్టిన మహారాజా. ఏం చెప్తా తినాలే. తప్పైంది దొర బాంచని కాళ్ళు మోక్తా అని నీ కాళ్ళ కిందికి రావాలే గాని అర్రాసుపాటకు అడ్డం పడతారా గౌడన్నలు? ఎదిరిస్తే ఎంపీటీసేంది, నాగిరెడ్డి దొరవారి కింద ఎమ్మెల్యే అయినా ఏం బీకేది ఉండదు. మరి అంత పట్టులేందే ఊళ్ళో గౌడ కులపోల నిలపిస్తాడా? అబ్బా, ఇంకా దళితులిగిన ఈ దొరవారికి ఎదురు తిరిగితే తన్ని ఊరవతలు ఉన్నోళ్ళను మండలం అవతలకి ఎల్లగొట్టేటోడు కాదు. కానీ ఈ గౌడన్నలు కేసు పెట్టి కొట్లాట చేస్తున్నారు. మూటకొండూరు పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికి కూడా వీళ్ళు తగిన చర్య తీసుకొని మంచినీళ్ల కోసం మాకు సహాయం చేయకపోతే మేము అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా పోయి మా హక్కుల కోసం మేము పోరాడి మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా మాకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. మరా పోలీసులు ఏం చేస్తారో గాని, అయ్యా నాగిరెడ్డి దొరవారు, నువ్వు ఎవల బలం చూసుకొని గింత ఎగురుతున్నావో గాని వెనకటి కాడ నుంచి దొరతనం చేసిన వాళ్ళ ముచ్చటెట్లయిందో కథల్లా సినిమాల్లో చూస్తలేవా అయ్యా? నీకు అంతగానో నువ్వు అనుకున్నదే నడిపించుకోవాలని అనుకుంటే సపరేట్గా కోటను కట్టించుకొని దాంట్లో నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏలుకో. గంతేగాని కింది కులాలతోని పెట్టుకోకు సారు అని అంటున్నారు. దొర ఏందిరో అనే పాట తెలిసిన వాళ్ళు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళ ఇంటికాడ మంచిగానే ఆడుకుంటున్నారా? అయ్యో, బచ్చగాళ్ళు ఇంటికాడ ఆడుకోకుంటే బజార్లకు పోయి బజ్జీలు వేస్తారా? నీ కథలు కాకపోతే అని నన్ను తిట్టుకోకుర్రి. నేను చెప్పేది ఏంటంటే చిన్న పొరగాన్లు ఉన్నోళ్ళంతా ఈ ముచ్చట చూడాలని. అదేంక మీ ఇష్టం మరి. షి ఈ సంటి పొరలను కిడ్నాప్ చేసే దొంగలకు ఎన్నడు సాగు వస్తుందో, వాళ్ళ పీడ ఎప్పుడు వాస్తుందో భోండ్రి వాని ముఖం మీద రేకంప కొట్ట. గుంటూరు జిల్లా తెనాలి కాడ ఓ పిల్లగాన్ని ఎట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోతాండో చూడురి. హగ్గగ్గగ్గో, ఆ బ్రిడ్జి మీద ఓ పిల్లగాడు తొంగి చూసుకుంటా రోడ్డు మీదకి వచ్చిండు. కనబడుతున్నాడా? హగ్గగ్గగ్గో, దునుక్కుంటా ఎగురుతున్నాడు. కనిపించిండా? పాపం ఆ సంచి పిల్లగానికి ఏం ఎరక వాడు ఎత్తుకపోయేటోడని ఏం ఆశ చూపెట్టిండో, చేయి పట్టుకొని పోతాండు. అగ్గగ్గగ్గో, నడుచుకుంటా ముంగటికి పోతూనే ఉన్నాడు కదా. పిల్లగాడు ఏం కొనియమంటున్నట్టున్నాడు. దుకాణం ముంగట ఆగిండు.
ఆ పోరడు ఎత్తుకబోయేటోంతోటి ఏడవకుండా ఎంబటి ఉరుకుతాందంచే వాడెవడో తెలిసినోడే ఉన్నట్టున్నాడు. ఇంకనైతే ఫోన్ చేసి ఏం డిమాండ్ చేయలేదు కానీ ఎందుకు ఎత్తుకపోయిండో కూడా తెలియదు. అయితే ఆ కిడ్నాపర్ బద్మాష్ గానికి తెలియదు అనుకుంటా 4 సీసీ కెమెరాలు గుడ్లు నిమిరి నిగాయే చూస్తున్నాయని వా నోట్లే మన్ను పోయ్యా ఎంత ఉపాయంతో ఉన్నాడు చూడురి. ఒక్కపారు తుపుక్కుమనూరి వాని ముఖం మీద గా సంటి పోరగాన్ని ఎత్తుకపోతాడు. వాని కాలు చేతులు పడిపోను. ఇంటికాడ అయ్యవ్వలు ఎంత తండ్లాడవచ్చే. ఈ పిల్లగాన్ని ఎత్తుకపోయినోనికి పిండం పెట్టేందుకు పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారు. కానీ ఇసోంటి జాదుగాళ్ళు మీ ఇంటి చుట్టుముట్టు కూడా ఉంటారు. జర జాగ్రత్తగా ఉండురి. ఎవరిని వాడితే వాళ్ళని నమ్మి పోరగాన్ల నిడిచి ఉండకుర్రి. అజంక నాయన చిన్ని బన్ని అని కుత్కెలు ఎండుకపోంగా మొత్తుకున్నా లాభం ఉండది. పైలము ఇప్పుడు ఏం చేయరికే కదా షిల్లం కల్లం చిటిపొట్టి వార్తలన్నీ కట్టగట్టి తెచ్చిన ఒకటే పారి. మరి ఆ బుడ్డ వరకలేందో చూద్దామా నాడురి. అబ్బబ్బబ్బబ్బబ్బా నసీవా అంటే పివి సింధుదేవో. సీఎం కేసీఆర్ సారు 5 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉండేదందుకు 1000 గజాల ఫ్లాట్ ఇచ్చిండా. ఇక ఏపీ సీఎం చంద్రన్న కూడా నేనేం తక్కువ అని 3 కోట్ల రూపాయలు అమరావతిలో 1000 జాగాల ఫ్లాట్ ఇయ్యనే ఇచ్చే. ఇక ఇప్పుడు అదే ఏపీలో చిన్న కలెక్టర్ కొలువు కూడా చేయబోతున్నదట. ఇన్నొద్దులు ఊళ్ళల్లో సాలీసాలని జీతాలతో పనిచేస్తున్న వీఆర్ఏలకు శివరాత్రి నాడు తీయటి పాయసం తినిపించిండు సీఎం కేసీఆర్ సారు. ఒకటే పారి 6500 నుంచి ఏకదం 10500 దాకా పెంచుతున్నానని చెప్పిండు. ఇక తెలంగాణ ఇంక్రిమెంట్ కింద 200 రూపాయలు కూడా ఇవ్వాలని పెద్ద సార్లకు ఆర్డర్ వేసిండు. పెరిగిన జీతం ఏప్రిల్ నుంచి వీఆర్ఏలకు అందేటట్టు చేయాలని కూడా చెప్పిండు సీఎం సారు. ఇక దిగుతా అప్పుడొస్తా ఇప్పుడొస్తా అని అనుకుంటేనే జయమ్మ మేనకోడలు దీపమ్మ రాజకీయంలో దిగింది. ఎంజీఆర్ జయమ్మ దీపమ్మ పేరుతోని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అనే పార్టీకి పురుడు పోసింది. జయమ్మ పోటీ చేసిన ఆర్కే నగరం నుంచే పోటీ కూడా చేస్తానని చెప్పింది దీపమ్మ. మరి తమిళ రాజకీయంలో అమ్మ తిప్పినట్టు చక్రం తిప్పుతుందో లేకపోతే తోక పార్టీ లెక్కనే చేస్తుందో చూడాలి. బడి పోరగాండ్లను తీసుకుపోయే బస్సులు టక్కరవ్వుడు కింద పడుడు రోజుకో కాడ అవుతున్నాయి కదా. పసి పోరగాండ్ల పానాలు పోతున్నాయి. అగో గందుకనే ఈ నుంచి స్కూల్ బస్సులల్లో బుడ్డ కెమెరాలు ఎక్కువ స్పీడ్ పోకుంటుండేదందుకు మీటర్లు పెట్టాలని బస్సులల్లో అలారము సైరన్ కూడా ఉండేటట్టు చూడాలని చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఇక ఇవన్నీ ఇట్లుంటే మనకు మస్తుగా అక్కడికొచ్చే బంగారం రేట్లు అగ్గి మండుతున్నాయి. నిన్నటిదాకా 30,000కు కిందున్న బంగారం రేటు 30,000 దాటి కూసున్నది. దగ్గర 5 నెలల కాంచి తక్కువనే ఉండే బంగారం ధర. ఇక ఇప్పుడు పెళ్లిల సీజన్ మోపు కూడా ఉన్నది కదా. ఇక వాళ్ళకి ముచ్చట తెలిసినాక చూడాలి. అరే ఎంత పని అయిందిరా నాయన, తక్కువ ఉన్నప్పుడన్నా కొనకపోతేనని రంది పడుతున్నారు కొననోళ్ళు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ బిడ్డ మీద మనసు పడుతున్న ఈ చైనా దేశ కంపెనీలు ఒక్కటి కాదు 2 కాదు ఏకంగా 258 కంపెనీలు ట్రంప్ సార్ బిడ్డ ఇవాంకా పేరు పెట్టుకునేదందుకు కొట్లాట పెట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఇవాంకా హీరోయిన్ కన్నా అందంగా ఉంటుందని మేము చెప్పాలనా. చైనాలో ఇవాంకా పేరు మీద క్రీములు సబ్బులు మసాజ్ మిషన్లు లోపడి దుస్తులు మస్తుగానే అమ్ముతున్నారు. ఇగిట్లా ఇవాంకాకున్న గిరాకీ తెలుసుకున్నాక కంపెనీ వాళ్ళు తయారు చేసే వాటికి ఇవాంకా పేరు పెట్టుకుంటామని మస్తుగా చైనా ట్రేడ్ మార్కుకు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు అన్నట్టు దినం మన వార్తలు 4 సార్లు వస్తాయి. ఎరికే కదా. ఇప్పుడు 8:30కు వస్తాయి. నైట్ డ్యూటీ చేసి వచ్చే అన్నల కోసం 12:30కు వస్తాయి. పొద్దుగాలనే అమ్మలక్క లేచి సాంపు చల్లుతారు కదా, వాళ్ళ కోసానికి కూడా 5:30కి వేస్తున్నాం. మరి పోరగాళ్ళు బడి వేటప్పుడు చూడాలి కదా, వాళ్ళ కోసం పొద్దుగాల 8:30కు కూడా వేస్తున్నాం. చూసుకుంటూనే ఉండురి HM TV.